అతి తక్కువ బడ్జెట్తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ని సంప్రదించండి. మాది బాగు జల విలేజ్ సార్. ఇక్కడ మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే బతుకుతున్నాం సార్. రోడ్ లేకపోవడం వల్ల ఇక్కడ మేము ఎదురు బద్దలతో కట్టి డోలు మాతలోన మోసుకొని గర్భిణీ స్త్రీలకు అయితే చిన్నపిల్లలకి అయితే నడుచుకుంటూ కాలినడకనే తీసుకుని వెళ్ళేవాళ్ళు సార్. సాలూరు మొక్కువ హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించుకునేవాళ్ళం సార్. ఏమైనా ధాన్యమైనా ఏమైనా ఆ విధంగానే తీసుకుని కాలినడకలేదు సార్. ఇక్కడ నుంచి మా విలేజే కాకుండా ఇంకా కొండ మీద చాలా ఒక 6-5 విలేజ్లు ఉన్నాయి సార్. వాళ్ళు కూడా ఆ విధంగానే వస్తారు సార్. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఒక 2 గర్భిణీ స్త్రీలు కూడా చనిపోయారు సార్. ఆ రోజు మాసం మధ్యలోనే డెలివరీ అయ్యి. అయితే రోడ్డు రావడం వల్ల మా రోడ్డు అదే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి రావడం అతను వచ్చేసి రోడ్డు శంకుస్థాపన చేయడం వల్ల ఇప్పుడు మాకు ఈ విలేజ్కి 108 వెహికల్స్ హెల్త్ ఏవైనా సరే ఆ వెహికల్స్ వచ్చి తీసుకెళ్ళడం జరుగుతుంది సార్. ఇప్పుడు కొన్ని ఇబ్బందులు కొంచెం తగ్గుతాయి అనుకొని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. డిపో కూడా అంటే మేము కాలినడగానే వెళ్ళేసి బియ్యం తీసుకొని రావడం జరుగుతుంది సార్. కొంచెం సిగ్నల్స్ కూడా ప్రాబ్లం అనేసి ఇక్కడికి వచ్చేసి ఎవరు ఇవ్వట్లేదు సార్. మేమే దగ్గరికి తీసుకొని రావాలి సార్. ఏవైనా ఆన్లైన్ వర్కులైనా సరే మాకు చాలా ఇబ్బంది ఉంది సార్. వాళ్ళు సంభవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు, అది అవ్వట్లేదు అనుకుని మేము కిందకి వెళ్ళేసి బయోమెట్రిక్ వేయడం అలాంటి వల్ల జరుగుతున్నాయి సార్. కరెంట్ కూడా పెద్దగా ఉండట్లేదు సార్. ఇక్కడ ఇల్లులు కూడా కొంచెము రోడ్ లేకపోవడం వల్ల కొంచెము సిమెంట్లు ఇసుకలు అవి రావడం కష్టంగా ఉందనేసి ఇల్లులు కూడా కొంతమందికి రాలేదు సార్. ఒక 5 ఇల్లులే తప్ప ఈ ఊరికి వచ్చి మిగతా ఇల్లులు అయితే రాలేదు సార్. నీరు వాటర్ అదే రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల వాటర్ కూడా సౌకర్యం